మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. వీడియోలో ఏం చెప్తున్నారు? ఒక దట్టమైన అడవి ఉందండి. అడవిలో ఒక పిచ్చుగూడు ఉంది. ఆ పిచ్చుగూడులో 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట ఎప్పుడు అరుస్తూనే ఉంది, ఓకేనా. ఇంకో పిట్ట ప్రశాంతంగా ఉంది. పిట్టలకు ఆకలి ఎక్కువ. పిట్టలు ఏం చేస్తాయంటే, మీరు చూడండి ఎక్కడన్నా ఓ పావురాలు కానీ లేకపోతే పిట్టలు కానీ పక్షులు ఏవైతే ఉంటాయో, పక్షులకు ఆకలి బాగా ఉంటుంది. మీరు ఎంత వేసినా తింటూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటాయి. అవి ఖాళీగా ఉండవు. ఎందుకంటే వాటికి ఆకలి ఎక్కువ. పొట్ట చిన్నదైనా ఆకలి ఎక్కువ వాటికి. అవును. ఒక పిట్టనేమో అరుస్తూ ఉంది, ఆహారం కోసం, దానికోసం, దీనికోసం అని. ఎందుకు అరుస్తుంది? తక్కువ ఉంది కాబట్టి, లేదు కాబట్టి అరుస్తుంది. ఇంకో పిట్ట ప్రశాంతంగా కూర్చుంది. అసలు ఈ పిట్టలు అంటే ఏంటి, ఈ 2 పిట్టలు అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి? అవును. అరిచే పిట్ట చేతనాత్మక మనసు, సుప్త చేతనాత్మకతో అరవని పిట్ట, అంతే. మౌనం. ఎస్. ఎందుకంటే అది కూర్చొని అఫర్మేషన్ చేస్తుంది హాయిగా. దానికి కావాల్సిన దాని దగ్గరకు వస్తుంది. ఇది ఎప్పుడైనా ఎత్తుక్కుంటుంది. అర్థమైందా? చేతనాత్మక మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. అర్థమైందా? ఎప్పుడేదో ఆలోచిస్తుంటుంది. మనకు అప్పటిదప్పుడు మాత్రం కావాల్సిన దానికోసం ఆలోచిస్తుంటుంది, అంతే. ఇప్పుడు మనకు ఒక 20,000 అర్జెంట్ అవసరం ఉంది, దాని గురించి ఆలోచిస్తాం, ఓకేనా. 1,00,000 రూపాయలు అర్జెంట్ అవసరం అంటే నీకు ఏదైతే అప్పుడు నీడ్ ఉందో అది మాత్రమే ఆలోచిస్తుంది చేతనాత్మక మనసు. అదే సుప్త చేతనాత్మక మనసు అది ఫర్ ఎవర్ గురించి ఆలోచిస్తుంది ఎప్పుడు కూడా, ఓకేనా. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఒక చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నాను, మాకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ది బర్డ్స్ మైగ్రేషన్ అని ఒక మంచి చక్కని స్టోరీ. బర్డ్స్ మైగ్రేషన్ వెళ్తాయి కదా ఎప్పుడు కూడా, ప్రతి సంవత్సరానికి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్. ఇప్పుడు మన కొల్లెట్ సర్స్లో ఆ కొల్లెట్ కొంగలు వచ్చినట్టు అవి ఒక 6 నెలలు ఇక్కడ ఉంటాయి, తర్వాత మళ్ళీ వాటి ప్రాంతానికి వెళ్ళిపోతాయి. అలా బర్డ్స్ మైగ్రేషన్ అనేది ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. కొన్ని ప్రాంతాలకి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాయి అవి. అయితే ఆ బర్డ్స్ మైగ్రేషన్లో ఏమవుతారంటే, ఒక సోమరిపిట్ట ఉంటుంది. సోమరిపిట్ట అంటే అది జస్ట్ ఇమాజినేషన్ చేస్తుంది, దానికి ఏం కావాలను, అంతే తప్ప ఎప్పుడు కూడా ఇది ఈ చేతనాత్మక మనసులాగా, ఈ అరచేపిట్టలాగా ఉండదు అది. ఇవన్నీ ఏంటంటే, టైం వచ్చింది, ఈ కాలం వచ్చింది, ఈ కాలం మనకి ఇక్కడ ఆహారం ఉండదు, ఆహారాన్ని ఎత్తుకోవడానికి వేరే ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి ఇది ఎటు వెళ్ళదు, ఆడే కూర్చుంటుంది. ఈ కూడా ఉన్న పిట్టలన్నీ తీసుకొచ్చి దానికి ఏదో పెడుతుంటాయి అన్నమాట. ఎందుకంటే నలుగురిలో ఒకడు అలా ఉన్నాడు, ఏం చేస్తామని చెప్పేసి ఇక దాన్ని అని అనలేక సైలెంట్ అయిపోయి అవి అన్నీ తెచ్చి పెడుతుంటాయి. ఎప్పుడు కూడా అలా హాయిగా తింటుంది, కూర్చుంటుంది తప్ప ఎవరినేమో అన్నది, ఎవరినేమో అడగదు, ఓకేనా. ఇవన్నీ వలస వెళ్ళే టైం వస్తుంది వీటన్నిటికీ. వచ్చినప్పుడు అంటాయి, నువ్వు కూడా మాతో వచ్చేస్తే మాతో పాటు ఉండొచ్చు. ఇదంటది, అన్ని వేల ప్రయాణం ఎవడు, 1000 కిలోమీటర్లు ఎవడు ప్రయాణం చేస్తాడు, మీరు వెళ్ళండి నేను రానంటది. ఇక్కడ ఉంటే చచ్చిపోతావు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం చేంజ్ అయిపోతుంది, 2 ఆహారం దొరకదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ ఎలా ఉండగలుగుతావు? చెప్పి కొన్ని అన్ని పక్షులు వెళ్ళిపోతాయి. చివరికి ఉన్న పక్షులు కూడా మళ్ళీ ఒకసారి అడుగుతాయి, వస్తానంటే కూడా తీసుకెళ్తాం నేను, లేదంటే ఇక్కడ ఒక ఒంటరికి ఉండిపోతాం అంటే ఇట చూసి సైలెంట్ అయిపోతుంది. అన్ని పక్షులు వెళ్ళిపోయిన తర్వాత అవి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాయి. ఇది ఇక ఏవి లేవు, ఆకలేస్తుంది, ఆహారం కోసం అటు ఇటు చూస్తుంది. చూసి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఒక గూడు ఉంటుంది, ఆ గూడు నుంచి లోపలికి వెళ్తుంది.
వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ హ్యాట్ ఉంటుంది, అది అప్పుడు పైలట్ ఉంటాడు కదా, అతను పెట్టుకునే క్యాప్ ఉంటుంది, కొద్దిగా ఇలా రౌండ్గా ఉంటుంది. అక్కడ ఆ ఇంట్లో ఏదో గింజలు దొరికితే తినేసి ఆ హ్యాట్ లోపల దొరిపడుకుంటుంది. అది మార్నింగ్ ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో లేచేసి హడావుడిగా రెడీ అయిపోయి ఆ క్యాప్ పెట్టేసుకొని తను ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇది దాంట్లోనే ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రూమ్లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంటే ఇది దాంట్లో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి మళ్ళీ అటు బయటకు వచ్చేసి ఓ చెట్టు మీద కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత దీన్ని ఫ్రెండ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎగురుకుంటూ అక్కడికి వచ్చి దీన్ని చూసి ఆశ్చర్యపోతాయి. అదేంటి నువ్వు అక్కడే ఉన్నావు కదా, మాకంటే ముందు ఎలా వచ్చేసావు? అర్థమైందా? మాకంటే ముందు ఎలా వచ్చేసావు నాకు అర్థం కాదంటే అప్పుడు అది చెప్తుంది ఇది ఇలా వచ్చానని చెప్పేసి. అంటే దాని ఇమాజినేషన్, దాని యొక్క అఫర్మేషన్ ఏదైతుందో, నేను ఎలా ఉన్నా సరే నాకు అన్నీ నా దగ్గరికి వస్తాయి లేదా నాకు అన్నీ అనుకూలం అవుతాయి. అర్థమైందా? మనం అఫర్మేషన్లు చెప్తాం అనమాట. కూర్చున్న దగ్గరనే నాకు అన్నీ వస్తాయి, నాకు అన్నీ అనుకూలిస్తాయి, నాకు అందరూ సహకరిస్తారు. దాని అఫర్మేషన్ ఎంత బాగా పనిచేసింది అంటే అలా సమూరిగా కూర్చోమని కాదు, అవును, మీకు కావాల్సిన దాన్ని ఊహించుకోమని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క చేతనాత్మక మనసుకి సుప్త చేతనాత్మక మనసుకి ఈ రెండింటికి ఎప్పుడు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ ఘర్షణలో భాగంగా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అలజడితోని నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చేతనాత్మక మనసు. అంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. రేపు ఎలా అనే ఆలోచన కలిగి ఉండడం, అలాగే మనకు రేపు ఏదైనా దొరుకుతుందా లేదా అనే భయం ఒకటి, అలాగే మనం సంపాదిస్తామా లేదా అనే ఒక భయం ఒకటి. ఇవాళ సంపాదించింది ఖర్చు అయిపోతే రేపు పరిస్థితి ఏంటి అంటే ఎన్ని రకాలుగా ఏనాడు కూడా ప్రశాంతంగా ఉండకుండా నేను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు చేస్తుంటుంది? ఇదంతా సమాజం గురించి, నువ్వు ఉన్న పరిస్థితుల గురించి, నీ చుట్టుపక్కల గురించి ఇది నిరంతరం ఆలోచిస్తుంది. అదేం ఆలోచిస్తుంది సుప్త చేతనాత్మక మనసు? ఎప్పుడు స్థిరంగా ప్రశాంతంగా పరిపూర్ణత గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఇవి రెండింటికి ఎప్పుడు కూడా పడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఎంత అరుస్తుందో ఆ సుప్త చేతనాత్మక మనసు అనే పెట్ట దీన్ని ఎప్పుడు కూడా అనగదొక్కాలి, మెల్లిగా అలా 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 మెల్లిగా అనదొక్కినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, బాగా అల్లరి చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది, మెల్లిగా ఒళ్ళోకి తీసుకొని మెల్లిగా జుజ్జు కొడుతూ ఉంటుంది. అలా 1, 2, 3, 4 వాడు అరుస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. అయినా సరే ఏదో కథలు చెప్తూ అలా కాలు ఇలా అనుకుంటూ బొజ్జు కొడుతూనే ఉంటుంది. అలా కొట్టినప్పుడు ఏమైపోతే సైలెంట్ అయిపోయి హాయిగా నిద్రపోతారు. కాబట్టి సుప్త చేతనాత్మక మనసుని మనం డామినేట్ చేస్తూ చేతనాత్మక మనసుని పడుకోబెట్టాలి. పడుకోబెట్టినప్పుడు ఏమవుతుందంటే చేతనాత్మక మనసు సుప్త చేతనాత్మక మనసుతో తోడైపోయి సుప్త చేతనాత్మక మనసు ఏదైతే డిజైన్ చేసిందో దాన్ని వినడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది, 2 పిట్టలు ఒకటైపోయి ఆత్మ ఒకటైపోతుంది. అది ఏదైనా సాధిస్తుంది ప్రపంచం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఘర్షణను తగ్గిస్తూ సుప్త చేతనాత్మక మనసు చెప్పేది ఏదైతే వింటామో అప్పుడు నీ జీవితం అనేది బాగుపడుతుంది. అదే ఫ్యాంటాస్టిక్ స్టోరీ అండ్ ఇందులో చాలా విషయాలు నేర్చుకునేటువంటి లైఫ్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఏ విధంగా ఉండాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, ఎలా మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి, సమీక్ష ఎలా చేసుకోవాలి అనేటువంటి దానికి కూడా చాలా ఆన్సర్స్ దొరికేది. అలజడి ఎక్కువ ఉంటుంది కదా మనకి. రేపు ఎలా వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేదే, మనం ఎప్పుడు సంపాదిస్తాము, అనుకున్న గోల్ ఎప్పుడు రీచ్ కాగలుగుతాం, ఎప్పుడు ఇదే ఆలోచనలు ఉంటాయి కదా మనకి. వాటన్నిటిని మనం రీచ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చోవాలి. అవన్నిటిని పక్కన పెట్టేసి, నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, స్థిరీకరణ ఏంటంటే మీ ఏవైతే ఆలోచనలు అన్నింటిని పక్కన పెట్టేసి, ఇప్పటిదాకా ఉన్న గందరగోళం అంతా పక్కన పెట్టేసి ఒక్కసారి మీరు ఇందాక చెప్పినట్టు సమీక్ష చేసుకోవాలి మీ లైఫ్ని. నువ్వు ప్రశాంతత చెందినప్పుడు కదా దాంట్లోంచి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా మీరు కోరుకునే సిద్ధించడం జరుగుతుంది. అదే ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సి ఆచార్య దక్షిణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.